వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటి అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇది లైనింగ్ ఆల్రెడీ ఇందాకే కట్ చేసి పెట్టాను, బట్ వీడియో తీయలేదు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది 1 మీటర్ ఉంది క్లాత్. 1 మీటర్ తీసుకుంటే మనకు సరిపోతుంది. 80 మీటర్స్ అయినా సరిపోతుంది, బట్ కొంచెం లా ఉండే వాళ్ళకి 1 మీటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఫస్ట్ ఇది సైడ్స్ ప్రాపర్గా ఉందా లేదా అనేసి అన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇదేమో మనకి ముందు పెట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఇవి ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మళ్ళీ స్టిచ్కి వెళ్తుంది కదా క్లాత్, సో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇది నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇది స్కేల్ కూడా ఉంటుంది ఇట్లా ఇక్కడ డ్రా చేసేది, బట్ నా దగ్గర లేదు, ఇంకా నేను ఏం తీసుకోలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఏదో అలా నేర్చుకుంటున్నాను అన్నమాట. సీజర్ కూడా చిన్నది ఇంకా ఏం కొనుక్కోలేదు, కొనుక్కుంటాను. దీంతో అయితే ఇప్పుడు అడ్జస్ట్ అవుదామనేసి హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ చెప్పాను కదా, ఈ ఓపెనింగ్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ ఉంది, నేను 14 తీసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మనం, మళ్ళీ మనకు స్టిచ్చింగ్స్కి వెళ్తాయి కదా. నెక్స్ట్ విడ్త్ 2.5. ఇక్కడ విడ్త్ నేను 2.5 తీసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఉంది. బ్యాక్ నెక్ 9 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ షోల్డర్ చూసుకోవాలి. ఆర్మ్ షోల్డర్ వచ్చేసి 6 ఉంది. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. 9.5 చెస్ట్ ఉంది. సో ఇందులో 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ మనకు కొంచెం లావు టైట్ అవుతుంది కదా సైడ్ స్టిచ్చింగ్ కోసం అనేసి ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి.
నెక్స్ట్ ఇవన్నీ డ్రా చేసుకోవాలి ఇంకా. ఈ చెస్ట్ది అని చెప్పాను కదా, సో అది తీసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు అంతా, ఏదో అలా ట్రై చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. ఇక్కడ 11.5 తీసుకున్నాను కదా, ఇది చెస్ట్ ఇక్కడ ఒక ½ ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. 11.5 అంటే 11 తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రాస్ వస్తుంది కదా ఇది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఫ్రంట్కి మనం ఇది 1 ఇంచ్ తీసుకోవాలి లోతు. ఇక్కడ కూడా ఆర్మ్ షోల్ దగ్గర మనకి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది అంటే లోతు తీయాలి కదా మనము, సో అందుకోసమే ఇవి తీస్తున్నాను అన్నమాట. ఒకసారి మనము ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో ఇవి చూసుకోవాలి ప్రాపర్గా వచ్చిందా లేదా అనేసి. ఓకే, కరెక్ట్. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టి తీసుకుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, సో ఇది క్రాస్లో పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్లో పెట్టుకొని ఫస్ట్ ఇది బార్డర్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక దీన్ని బార్డర్ వేసుకోవాలి మొత్తం. ఫస్ట్ 9 ఇంచెస్ ఉంది. 9 అంటే 18. నా దగ్గర స్కేల్ లేదు, నేను ఇంకా ఏం అక్యుమెంట్స్ కొనుక్కోలేదు, తర్వాత కొనుక్కోవాలి. ఇది అయితే దీన్ని ఇట్లా బార్డర్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ 40 లెంత్. ఇది 9 ఉంది కదా, సో 18 తీసుకున్నా. ఇక్కడ 40 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఫిట్ అవుతుందో క్లాత్ అవుతుందో చూడాలి ఫైనల్ ఎట్లా వస్తుందో. ఇది ఫస్ట్ బ్లౌజ్ నాది కుట్టడము. ఓకే, ఇది వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఏంటి అనేసి దాన్ని మెజర్ చేసుకొని ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలి మనం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఉంది, సో 6 తీసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదు 2 ఇంచెస్ ఉంది. మీరు స్కేల్తోనే యూజ్ చేయండి, నాకు స్కేల్ లేక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి చూద్దాం ఇప్పుడు.
ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి మనం ఫ్రంట్ నెక్కి లోతు కటింగ్. సో ఇది క్రాస్ కటింగ్ కదా. సో క్రాస్ కటింగ్ కోసం అనేసి మనం ఇక్కడ కింది నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, సో 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఇటు సైడ్. ఆగు వస్తా, జనాగు. ఇందులో ఎంత తీసుకున్నాను వస్తాయి లైనింగ్ క్లాత్, ఇందులో ఎక్కువ తీసుకున్నా అనిపిస్తుంది. ఫ్రంట్ పట్టి కోసము 10 తీసుకోవాలి, అంటే లెంత్ ఇది పొడవు 10 తీసుకోవాలి. ఒక సైడ్ ఏమో 3 తీసుకోవాలి, ఇంకో సైడ్ 2.5 తీసుకోవాలి. ఫ్రమ్ హియర్ టు హియర్ క్రాస్ కటింగ్ కదా, సో అందుకోసం ఇక్కడ నుండి ఇక్కడికి మనం 4 తీసుకోవాలి. ఇటేమో 3, ఇక్కడేమో 2.5. ఎవరికైనా కూడా 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 3.5 నుంచి 3 నుంచి 2.5 తీసుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు నార్మల్ కోసం వాళ్ళ కోసం అయితే 2.5 తీసుకోవాలి. నేను 2.5 అయితే తీసుకున్నాను. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది క్రాస్ పట్టి కోసం. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, 2 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ 1 ఇంచ్. ఈ క్రాస్ కటింగ్ కోసం అనేసి ఇది తీసుకోవాలను. నాకు అంత ప్రాపర్గా మెజర్మెంట్స్ తెలియదు, సో ఇదాలు ఇది క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ కట్ చేశాను కదా. ఇప్పుడు మనకు చెస్ట్ షేప్ రావాలి కదా, సో దానికోసం అనేసి ఇది ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకున్నాను. ఇది ఇక్కడ ఇందాక క్రాస్ అని చూపించాను కదా, అందులో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పోయింది అనిపించింది, సో అందుకే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. క్రాస్ కటింగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఇదే పోతే మళ్ళీ బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా వస్తుంది మంచిగా. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అని చెప్పారు కదా, అది 3, ఇది 2.5, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 2.5. సో ఇది షేప్ కోసం, చెస్ట్ షేప్ కోసం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మొత్తము మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్ అండ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి అవన్నీ ముందే కట్ చేసుకుంటాం కదా, అది నేను వీడియో తీయలేదు. సో ఇందులో అయితే నేను ఇది బ్యాక్ బెల్ట్ యాడ్ చేస్తున్నాను. బ్యాక్ బెల్ట్ యాడ్ చేసిన తర్వాతకే నాకు కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ డాట్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ డాట్ పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకు చెస్ట్ షేప్ ఉంటుంది కదా, సో ఆ చెస్ట్ షేప్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఎట్లుంది ఏంటి అనేసి ఆ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం అనేసి మనం కుట్టుకోవాలి. అది కుట్టిన తర్వాతకి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది కుట్టేది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్రాస్ వస్తుంది, క్రాస్ పట్టి కదా, సో అది చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. అది చూసుకున్న తర్వాతకి ఒకసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. అట్లా సమానంగా వస్తే అది మనకు కరెక్ట్గా వచ్చినట్టు.
ఇప్పుడు అవి రెండు ప్రాపర్గా వచ్చిన తర్వాతనే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది. అది తీసుకునేటప్పుడే కొంచెం మనం ఎక్కువ కట్ చేసుకొని అది జాయిన్ చేసుకోవాలి. అది జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి మొత్తం సరిపోయిందా లేదా అనేసి చూసుకోవాలి. హ్యాండ్స్కి మొత్తం సరిపోయినాక ఓకే అని ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇక హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి మొత్తం. అంటే ఇంకా బ్లౌజ్ అనేది మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక చూసుకోవాలి ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేసి, కరెక్టేనా లేదా, ఆది బ్లౌజ్కి సరిపోయిందా లేదా అనేసి చూసుకోవాలి. చూసుకొని ఇంకా నెక్స్ట్ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ అది స్టిచ్చింగ్ ఇప్పి తీసి చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మొత్తం వీడియో తీయలేదు, ఎందుకంటే మిషన్ సౌండ్ వస్తుంది కదా. సో అందుకోసమే అది వీడియో మొత్తం తీయకుండా ఇలానే తీసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడాలి ఫైనల్లీ ఓకేనా కాదా అనేసి, ఎట్లా వచ్చింది ఏంటి అనేసి. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్. బాగుంటే లైక్ చేయండి.